ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సూపర్. నెక్స్ట్ చెప్తారా తాతగారు చిన్నప్పుడు ఎలా ఉండాలి స్టైల్ గా డ్రెస్? హీల్ ఆల్వేస్ సే పోస్చర్ కరెక్ట్ గా ఉండాలి. కూర్చున్నా కానీ మనం వాక్ చేసినా కానీ నెక్ స్ట్రైట్, బాడీ స్ట్రైట్, పోస్చర్. ఎప్పుడు పోస్చర్ గురించి మాట్లాడతారు గ్రాండ్ ఫాదర్. డ్రెస్సింగ్ నువ్వు ఎట్లాగైనా చేసుకోవచ్చు కానీ బట్ యూ హ్యావ్ టు హ్యావ్ అ గుడ్ పోస్చర్. ఓకే, అలా ఉండాలని అంటే మనకి వచ్చి మనం వీ హ్యావ్ టు ప్రొజెక్ట్ గుడ్, మనకు వచ్చి మంచి ఓవరా ప్రొజెక్ట్ చేయాలంటే మీ పోస్చర్ బాగుండాలని చెప్తారు. ఓకే, సూపర్, గ్రేట్. సో ఫ్యామిలీ, ఎస్ మై చిన్న పాప వచ్చి సమన్వి, పెద్ద పాప వచ్చి సన్వీక్ష, మా వైఫ్ శ్రీలత. ఓకే. అండ్ ఇది వచ్చి మనకి క్రిస్మస్ ఫోటోషూట్ అప్పుడు తీసింది అనమాట. పక్కా తెలుగు అమ్మాయి. ఎస్, వైఫ్ ఎస్, పక్కా తెలుగు అమ్మాయి ఫ్రమ్ విజయవాడ. ఓకే. ఎస్. రిలేటివ్స్ సైడ్? లేదండి, రిలేటివ్స్ సైడా? రిలేటివ్స్ కాదు, యాక్చువల్లీ బయట ఫ్యామిలీనే. ఓకే, ఓకే. ఫస్ట్ ఆమె రియాక్షన్ ఏంటి? శోభన్ బాబు గారు గ్రాండ్ సన్. యాక్చువల్లీ మా వైఫ్ కి షీ ఈస్ వెరీ ఫర్ ఎవ్రీథింగ్ సేమ్ రియాక్షన్ ఎక్కువ ఉండదు. వెరీ కామ్. సో షీ వాజ్ లైక్ మా ఫాదర్ ఏం చెప్తే అదిదా అని చెప్పి షీ ఇది అనమాట. వాళ్ళ ఫాదర్ ఓకే అని చెప్తే షీ గాట్ మ్యారీడ్. అంతే. అసలు ఎక్కడ మిమ్మల్ని మ్యారేజ్ సెట్ అయిన తర్వాత కూడా శోభన్ బాబు గారి గురించి అండ్ సినిమాలు నో డిస్కషన్? నథింగ్. మా వైఫ్ కూడా ఆల్మోస్ట్ నాలాగనే. షీ ఈస్ ఆల్సో వెరీ హార్డ్ వర్కింగ్. ఫుల్ గా మెడిసిన్ లోనే ఫుల్ గా కాన్సన్ట్రేట్ చేసి షీ ఆల్సో నెవర్ యూజ్డ్ టు వాచ్ మెనీ మూవీస్ అసలు చూసేది కాదనమాట. ఎలా అండి మీకు స్ట్రెస్ బస్టర్ ఏంటి అసలు రిలీఫ్ అవటానికి? అదే చెప్పగా నాకు జిమ్ మట్టిగా ఉందని. ఓకే. మా వైఫ్ వచ్చి మా కిడ్స్ స్ట్రెస్ బస్టర్స్. వెళ్ళిన తర్వాత ఫుల్ టైం మా కిడ్స్ తోనే ఉంటుంది అనమాట. ఓకే, ఓకే. ఇద్దరిలో ఎవరు హైపర్, సైలెంట్? మా ఫస్ట్ డాటర్ చాలా సైలెంట్, సెకండ్ డాటర్ చాలా హైపర్. ఓకే, షీ విల్ బి లైక్ యు. మై ఫస్ట్ డాటర్ ఇస్ లైక్ మీ, సెకండ్ డాటర్ మై టూ హైపర్. మీరు కూడా హైపర్ కదా? సాఫ్టా మీరు? ఐఎమ్ వెరీ సాఫ్ట్, వెరీ డౌన్. అవునా? అవునవును. ఓకే. మరి హైపర్ అంటే మేడమా? మేడం కూడా హైపర్ కాదు. అది ఎట్లా, ఎందుకంటే స్మాలెస్ట్ గర్ల్ కదా ఫ్యామిలీలోనే, చిన్న అమ్మాయి. సో అందరూ బాగా ప్యాంపర్ చేసి హైపర్ అయిపోయింది. ఓకే. సో ఏ క్లాస్ అవుతున్నారు ఇప్పుడు ఇద్దరు? అదే జూనియర్ కిండర్ గార్డెన్, 5th grade అనమాట. 5th grade. సూపర్. సో అర్థం చేసుకుంటారు మీ టైమింగ్స్, బిజీగా ఉంటారు అంటే? లేదండి, మనం యాజ్ ఐ టోల్డ్ యూ కదా, మా హౌస్ లో వచ్చి వీ హ్యావ్ అ రూల్. బై 5 o'clock 5:30 నేను వైఫ్ ఇద్దరు ఇంట్లో ఉంటాం అనమాట. అవునా? బై 5 o'clock వీఆర్ అట్ హోమ్. ఓకే. 5 o'clock లో నుంచి 7:30 వరకు నేను జిమ్కి వెళ్ళిపోతాను. ఆఫ్టర్ 7:30 వీ హ్యావ్ అవర్ డిన్నర్ టుగెదర్ అండ్ వీ ఆల్ గో టు బెడ్. ఓకే, అంతే. ఇట్స్ అ రొటీన్. సో నేను వచ్చి ఐ హావ్ డెడికేటెడ్ మై సెల్ఫ్ టు ద ఫ్యామిలీ. సింపుల్ లైఫ్ స్టైల్. సింపుల్ లైఫ్ అంతే. యా. ఓకే. నో అంటే ఫారెన్ ట్రిప్స్ వెళ్దాం వన్స్ ఇన్ అ వైల్ మనం వెళ్తాం. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే మన ఫీల్డ్ లో ఎక్కువ రోజులు వీ కెనాట్ బి అవే ఫ్రమ్ ద పేషెంట్స్ అనమాట. ఎందుకంటే దే ఎక్స్పెక్ట్ యూ టు బి ద, ఏదైనా డెలివరీస్ ఉన్నా కూడా మేబీ ఒక డెలివరీ మిస్ అయితే ఓకే, కానీ బట్ 2-3 డెలివరీస్ మిస్ అయ్యామనుకోండి, పేషెంట్స్కి వచ్చి దే డోంట్ వాంట్ టు, వాళ్ళు వేరే డాక్టర్ సడన్ గా 9 months మిమ్మల్ని చూసి తర్వాత సడన్ గా వేరే డాక్టర్ వచ్చి డెలివరీ చేస్తే దే వోంట్ ఫీల్ హ్యాపీ. సో అందుకే మనం వచ్చి ఏ ట్రిప్ తీసుకున్నా కూడా మాక్సిమం వెళ్ళేది ఒక తొందరగా వెళ్ళాలి, తొందరగా ఫినిష్ చేసుకొని తొందరగా మళ్ళీ బ్యాక్ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్. సో మా మాక్సిమం ట్రిప్ చూసారంటే 7 days ఉంటుంది మాక్సిమం. ఓకే. నెక్స్ట్. ఓకే, ఇది ఇంకా చాలా ఓల్డ్ ఫోటో అనుకుంటా. అవునా? ఐ డోంట్ రికగ్నైజ్ ఎనీ ఆఫ్ దమ్ ఎక్సెప్ట్ మై తాతగారు మట్టికే. తాతగారు ఓకే. ఈ లాస్ట్ కృష్ణ గారు. అవునా? ఓకే. అగైన్ ఫస్ట్. ఓకే, ఫస్ట్ అది ఫోటో చూసింది. ఓకే. మిడిల్ లో ఎనీ ఐడియా? లేదండి, నాట్ ఎట్ ఆల్. ఇట్స్ ఎ ఫేమస్ కమెడియన్ ఇన్ దట్ టైం. ఓకే. నాన్నగారు, మీ తాతగారు ప్రతి మూవీలో ఉండాలి ఆయన. ఓకే. ఓ ఇస్ ఇట్? yes. సో యూ కెన్ సీ లైక్ అప్పుడే వాళ్ళు చెప్పేవారు కదా చాలా హ్యాండ్సమ్ అని చెప్పి. యూ కెన్ సీ దట్ హిస్ ఫేస్ ఫ్రమ్ దట్ సైడ్. యూ కెన్ టెల్ హిస్ ఫీచర్స్ కూడా is he was definitely, I didn't see this, the first time seeing this picture. అవునా? ఇంతవరకు నేను చూడలేదు. his name is రాజ్బాబు గారు. అట్లాగండి. ఓకే. నెక్స్ట్. ఇద్దరు కూడా సిమిలర్ గా ఒకేలాగా. అవును, మా అంకుల్ కూడా కొంచెం చాలా ఫీచర్స్ మా తాతగారి ఫీచర్స్ ఉంటాయి. ఓకే, ఓకే. బట్ అంకుల్ ని ప్రెషర్ చేశారంట చాలా మంది. అసలు ప్రెషర్ చాలా సార్లు ప్రెషర్ చేశారు, కానీ
మా గ్రాండ్ ఫాదర్తో వద్దని చెప్పారు. వీ డెంట్ రియలీ అలౌ. మాకైనా పర్వాలేదు, అంత ఇది ఏం లేదు, కానీ మన అంకుల్ని మటుకి డెఫినెట్గా చేయకూడదని చెప్పి మూవీస్. అంటే ఇండస్ట్రీకి రాకూడదు తన వారసులు అనుకుంది ఎందుకు సార్? రీజన్ ఏమైనా ఉందా? మెయిన్ గా చెప్పాను కదా, వాళ్ళు వచ్చి నేను ప్రాపర్టీస్ ఉన్నాయి బాగా, అదే నేను ఇంత కష్టపడ్డాను, నేను మీకోసం ఇంత కష్టపడ్డాను, మీరెంతో కష్టపడాలి అని చెప్పి హీ వాంటెడ్ ఎవ్రీ వన్ టు బీ హ్యాపీ అనమాట. అదే చెప్పారు, ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు బీ హ్యాపీ. అది మటుకే ఆయన లాస్ట్ కామన్ డినామినేటర్. సో ఓన్లీ అదే రీజన్, అంతే, దట్స్ ఓన్లీ రీజన్. ఇండస్ట్రీలో కష్టపడకూడదు ఆఫర్స్ కోసం. అవును, నా ఫ్యామిలీ కష్టపడకూడదు అని చెప్పి ఆయన ఎప్పుడు అట్లాగే ఉండేవారు. హీ ఈస్ ద ఓన్లీ వన్ పర్సన్ హీరోగా స్టార్ట్, అంటే ఇనిషియల్ డేస్ లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసినా కానీ హీరోగా స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ రిటైర్డ్ అయ్యేటప్పుడు కూడా యాజ్ ఎ హీరోగానే రిటైర్డ్ అయ్యారు. అది ఆయన ఎప్పుడు స్టార్టింగ్ నుంచి మాకు చెప్పేవారు, నేను హీరోగానే ఉంటాను, ఐ విల్ నెవర్ గో ఇన్ టు ఎనీ ఆఫ్ ది అదర్ రోల్స్. గ్రాండ్ ఫాదర్ రోల్ కానీ, నేను హీ డిడ్ మూవీస్ ఫర్ ద లవ్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్, ఐ మీన్ లవ్ ఆఫ్ బీయింగ్ ఎ హీరో. అవును, he never wanted to be an actor, he only wanted to be a hero, known as a hero. అందుకే ఇవాళ కూడా చూసారంటే, ఇవాళ వరకు ఇన్ని చాలా ఓల్డ్ డాక్టర్స్ వచ్చి మాతో మేము బిగ్ ఫ్యాన్స్ షోకార్డ్ వాళ్ళు బిగ్ ఫ్యాన్స్ అని చెప్పి ఇప్పుడు కూడా నాతో వచ్చి ఫొటోస్ తీసుకుంటారు. ఆ లెగసీ ఇంకా ఇట్స్ స్టిల్ కంటిన్యూయింగ్. అవును, ఎందుకంటే తర్వాత ఈయన ఫ్రెండ్ ఇక్కడ చాలా, అంటే సేమ్ లైక్ తాతగారు లాగే రియల్ ఎస్టేట్ లో బాగా పెద్ద పొజిషన్ కి వచ్చారు, జైబేరి. ఆయన అతడు అని ఒక సినిమా తీసినప్పుడు నాజర్ గారికి గ్రాండ్ ఫాదర్ ఒక రోల్ చేశారు, నాజర్ గారు చేశారు. యాక్చువల్ గా ఆ క్యారెక్టర్ కి ఫస్ట్ తాతగారిని అడిగారంట, బట్ యాక్సెప్ట్ చేయలేదు ఆయన. అట్లా చాలా క్యారెక్టర్స్ ఆయన నేను చేయను అని చెప్పేసి చేయలేదు. He had so many offers అండి after, because నేను యావండి ఆవిడ వచ్చిందని చెప్పి that was his last movie. దాని తర్వాత he didn't shoot any other movie. అన్నమయ్యలో కూడా అడిగారు సుమన్ గారి రోల్. అదే. ఇప్పుడు తెలుగు హీరోస్ లో మీకు ఫేవరెట్ అంటే ఎవరు? మా ఫేవరెట్ ప్రభాస్. Yes. ఎందుకు? వన్ రీజన్, I love Bahubali. I like he's such a he's a good actor. I like his movie, especially Bahubali. I'm a big fan. Only because of the Bahubali. Yes, because of Bahubali. ఇప్పుడు మీ ఫింగర్స్ ఆల్మోస్ట్ ప్రభాస్ big same size అంటారా? సేమ్. Okay, is it? Okay, I didn't know that. మీరు కొంచెం ఇలా మాట్లాడేటప్పుడు ప్రభాస్ హ్యాండ్ కనిపించింది. Is it? Okay. Oh, something. అది మీరు బిగ్ ఫ్యాన్ అన్నారు, ఎప్పుడు మీరు I never seen his hands. చేతులు ఎప్పుడు చూడలా. యాక్చువల్ గా ప్రభాస్ హ్యాండ్స్ కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే, సర్ప్రైజింగ్. అంటే ఆల్మోస్ట్ ఇంత బిగ్ ఫింగర్స్ లైక్. ఓకే, అవునా? లైక్ మీరు కూడా అంతే కదా? యా, ఆఫ్ కోర్స్. అది సర్జన్ హ్యాండ్స్ అంటారు అనమాట నాయి. సో ఆల్ సర్జన్స్ యూస్ టు హ్యావ్ బిగ్గర్ హ్యాండ్స్. ఓకే. అలా ఉంటే ఇట్స్ ఈజియర్ టు డూ సర్జరీస్. ఓకే, ఎట్లా సార్? ఎందుకంటే మీరు వచ్చి హ్యాండ్లింగ్ ఎ లాట్ ఆఫ్ ఆర్గన్స్ కదా, హ్యాండ్లింగ్ చేసినప్పుడు ఇఫ్ యూ హావ్ లాంగర్ హ్యాండ్ ఈజియర్ టు డూ సూచరింగ్. అన్ని సర్జికల్ ప్రొసీజర్స్ కి లాంగర్ హ్యాండ్స్ అనేది ఇట్ ఇస్ గుడ్ ఫర్ సర్జరీస్. ఈజీ, లిటిల్ బిట్ ఈజియర్. ఓకే.